కోసమో దానికోసం ఒక స్వలాభం కోసం పనిచేసేటువంటి ఆర్గనైజేషన్స్ ఈ దేశంలో ఉన్నాయి. కానీ ఏ స్వలాభం లేకుండా కేవలం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం జాతీయ భావాజాలంతో ఒక అనేక ఒడిదుడులు ఏర్పడ కూడా అనేక ఇబ్బందులు ఏర్పడినప్పుడు కూడా నాటి నుంచి నేటి వరకు కూడా శక్తివంతంగా తయారైన సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్. అక్కడ ఉన్నటువంటి ఫోటో చూస్తాం మనం. దాని ఇప్పటికే 50 మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు కానీ నక్సల్ చేతులుగా బలైపోయారు. ఎవరు ఐక్య పార్టీకి సంబంధం వీళ్ళెవరు కూడా. కారణం ఏంటంటే మీరందరూ వాళ్ళ మంచి కష్టపడి చదువుకోవాలి, విద్యార్థులను దేశభక్తులుగా తయారు చేయాలి, ఒక మంచి ఆలోచన సంస్కారకర్తలుగా తయారు చేయాలి. వాళ్ళు చదువుకున్న విద్య సమాజానికి ఉపయోగపడాలి, ఈ దేశానికి ఉపయోగపడాలని చెప్పి ఒక శక్తివంతమైన భారతదేశ నిర్మాణం జరగాలని చెప్పి ఒక మంచి ఆలోచనతోని ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు పనిచేసేది తప్ప ఏ రోజు కూడా నేను ఎమ్మెల్యే కావాలి, నేను ఎంపీ కావాలి, ముఖ్యమంత్రి కావాలి దానికోసం ఏ విద్యార్థి పరిషత్ కార్యకర్త పనిచేయలేదు. ఇవాళ అక్కడ త్యాగం చేసిన అందరూ కూడా మీరు ఎవ్వరు చూడకపోవచ్చు. నేను చాలా మంది చూసిన దానిలో దానిలో వాళ్ళ చనిపోయినప్పుడు వాళ్ళందరూ చిన్న చిన్న చెల్లెలు ఉన్నారు, మీలాంటి అన్నలు తమ్ముళ్ళు ఉన్నారు. ఆ రోజు వాళ్ళు ఏడుస్తున్న ఏడుపులు చూస్తే ఇలా నిజంగా చెప్పలేము. అది కూడా వాళ్ళ ఆస్తి కోసమో కుటుంబ తగాలతోనో రాజకీయాల స్వలాభం కోసమో వాళ్ళు ప్రాణత్యాగం చేయలే. వాళ్ళు నక్సలైట్లు చంపుతామని బెదిరించినప్పుడు కూడా పోస్టులు వేసినప్పుడు కూడా వాళ్ళు టైం చెప్పారు. ఫలానా జగన్మోహన్ రెడ్డి నువ్వు జాతీయ జెండాను ఎగిరేస్తే నువ్వు అడ్డుకున్నావు, జాతీయ జెండాను ఎగిరేద్దంటే ఎగిరేసినావు, మేము జాతీయ జెండాను తీస్తే నువ్వు అడ్డుకున్నావు కాబట్టి ఫలానా డేట్ రోజు ఫలానా టైంలో ఫలానా ప్లేస్ లో నేను హతమారుస్తాం అని చెప్పి ఇలా వార్నింగ్ ఇచ్చారు. జగన్మోహన్కి వార్నింగ్ ఇచ్చారు. ఇట్లా అనేక మంది రామన్న గోపన్న వార్నింగ్ ఇచ్చారు, మధుసూదన్ గౌడ్కు వార్నింగ్ ఇచ్చారు. వీళ్ళందరి మీద పోస్టర్లు వేసారు. మీరు విద్యార్థి పరిషత్తులో పనిచేస్తే, మీరు ఈ దేశం కోసం పనిచేస్తే, జాతీయ భావజాలంతో పనిచేస్తే, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తే, విద్యా సంస్థలు సరిగా నిర్వహించే ప్రయత్నం చేస్తే ఇలా ఫలానా డేట్ ఫలానా టైం ఫలానా ప్లేస్ లో మిమ్మల్ని హతమారుస్తామని చెప్పి పోస్టర్లు వేస్తే కూడా ఆ విద్యార్థి నాయకులు ఎవరు కూడా పారిపోలే. ఒక సిద్ధాంతం కోసం ఒక లక్ష్యాన్ని ఎంచుకొని ఈ సమాజ నిర్మాణం కోసం ఇలా నేను వచ్చినా నేను ప్రాణ త్యాగానికైనా సిద్ధం అని చెప్పి వాళ్ళ ఎదుడి నక్సలైట్లు బుల్లెట్లు దించినా కూడా భారత్ మాతాకి జై అని చెప్పి చివరి శ్వాస వరకు ఇలా గాంధీస్తూ గర్జిస్తూ ప్రాణత్యాగం చేసేది తప్ప ఇలా పిరికితనంతో చనిపోలే వాళ్ళందరూ కూడా. ఇలా ఈ దేశంలో ఏ స్టూడెంట్ ఆర్గనైజేషన్ కూడా నక్సల్ చంపలే, టెర్రరిస్టులు చంపలే, ఎవరు బలిదానాలు చేయలే. వాళ్ళు కేవలం విద్యార్థి పరిషత్ కార్యకర్తలే ఈ దేశం కోసం 370 ఆర్టికల్ కోసం కూడా బలిదానం కార్యకర్తలు విద్యార్థి పరిషత్ కార్యకర్తలు. ఇవాళ ఇటువంటి పరిస్థితుల్లో తప్పకుండా విద్యార్థి పరిస్థితి కానీ వివిధ క్షేత్రాల కార్యకర్తలు వాళ్ళ నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసింది కాబట్టి వాళ్ళు ఏ ఆశయంతో ఏ లక్ష్యంతో ప్రాణత్యాగం చేశారో, ఏ సమాజ నిర్మాణం కావాలనుకున్నారో, ఏ దేశ నిర్మాణం కావాలనుకున్నారో అటువంటి దేశ నిర్మాణం కోసం అటువంటి సమాజ నిర్మాణం కోసం మనం పనిచేయాలని చెప్పే వాళ్ళ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ దేశంలో అనేక మార్పులు చూపించింది. వాళ్ళ పేదరిక నిర్మూలన అన్నారు. ఇంతో బాబురావు గారు చెప్పినట్టు ఛత్తీస్గఢ్లో జనతల సర్కార్ అని చెప్పి ఇదే మావోయిస్టులు సర్కార్ ఏర్పాటు చేసుకున్నారు. ట్యాక్సులు వాళ్ళకే కట్టాలి, స్కూళ్ళు తెరవద్దు, హాస్పిటల్ తెరవద్దు, కాలేజీలు తెరవద్దు, ఎక్కడ ఏ విద్యా సంస్థలు కానీ ఏ సంస్థలు తెరవద్దని చెప్పి ఇవాళ అక్కడ ఆజమై చెలాయించి ఛత్తీస్గఢ్లో ఇవాళ సర్కారు మించి ఇవాళ సర్కారు పెట్టినటువంటి ఇలా నక్సలైట్లు వాళ్ళ పేదరికాన్ని ఏ విధంగా నిర్మించారో అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ఏమైంది పేదరికం? మీ సర్కార్ మీ చేతిలో ఉన్నది, మీరే సర్కార్ని చేతిలో తీసుకున్నారు, జనతల సర్కార్ని పేరు పెట్టుకున్నారు. ఇవాళ దేశంలో అత్యధికమైన వెనుకబడ్డ ప్రాంతం పేదరికమైన ప్రాంతం ఛత్తీస్గఢ్. అటువంటి ఛత్తీస్గఢ్లో జాతీయ పతాకాన్ని కూడా ఎగిరేసే పరిస్థితి లేదు. అంటే ఈ సిద్ధాంతాలు ఎవరి కోసం, ఏ దేశం కోసం, ఏ ప్రజల కోసమో ఇవాళ స్పష్టంగా కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఛత్తీస్గఢ్లో ఇంకా పేదరికమే. బట్ అందుకే ఇలా కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ చెప్తున్నారు, రాహుల్ గాంధీ చెప్తున్నారు, చర్చలు వాళ్ళు
పేదరికం ఇవాళ ఇన్ని సంవత్సరాలు ఇలా నక్సలిజం అనేది ఈ దేశంలో పాతుకుపోయింది. 220 దేశాలు 20 జిల్లాల్లో నక్సలిజం పాతుకుపోయింది. ఏ జిల్లాలో పేదరికం లేకుండా ఇలా నక్సలి చేశారు? ఏ రాష్ట్రంలో పేదరికం లేకుండా నక్సలి పేయాలి చేశారు? వాళ్ళు తుపాకీ గొట్టం ద్వారా సాధించింది ఏందో ఇప్పుడు కూడా స్పష్టమైనటువంటి ఆలోచన లేదు. ఇప్పుడు ఉంటాయి స్పష్టమైనటువంటి ఒక నిర్ణయం లేదు ఎప్పటి కూడా. ఇలా యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు అందుకే ఇలా దేశంలో అభివృద్ధిలో చర్చ జరగాలంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికంటే ముందేంది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడ్డాక ఏందని చెప్పి ఇలా ఉగ్రవాదం కానీ టెర్రరిజం కానీ నక్సలిజం మీద కూడా చర్చ జరిగేటువంటి విశ్లేషణలు చర్చ జరిగే పరిస్థితి వాళ్ళు వచ్చింది. అందుకే నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 3 రకాల వ్యూహాలతో, ఒకటి భద్రత, అభివృద్ధి, దాంతో పాటు ప్రజల యొక్క భాగస్వామ్యం, ఈ 3 విధానాలతోని ఇవాళ దేశవ్యాప్తంగా ఎక్కడైతే నక్సల్స్ ప్రాంతాలున్నాయో, నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం చేస్తుంది. ఇవాళ పోలీస్ వ్యవస్థను బలోపేతం చేయడం, అత్యాధునికమైన విషయాలు టెక్నాలజీతోని పోలీస్ స్టేషన్ల నిర్మాణం, ఎక్కడైతే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి జిల్లాలో ఆ జిల్లాలకు ఆ ప్రాంతాలకు అత్యధికంగా నిధులు కేటాయించడం, ఆ ప్రాంతాల్లోని పేద ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించడం, ఇటువంటి ప్రయత్నాలతో ఇవాళ ఈ దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడంలో ఇలా నరేంద్ర మోడీ గారి సర్కార్ ఇలా సక్సెస్ అయిందనే విషయాన్ని ఇవాళ మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు ఏమంటారంటే ఆపరేషన్ కగా రాపే, నాకు కూడా ఫోన్ చేసి చాలా మంది ఆపరేషన్ కగా రాపేయండి, చర్చలు జరపని చెప్పండి. ఇలా కాంగ్రెస్ పార్టీ, ఇలా భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ లెక్క పిరికి పందల పార్టీ కాదు. ఇవాళ నరేంద్ర మోడీ గారికి పవర్ఫుల్ మనిషి, అమిత్ షా గారు ఒక శక్తివంతమైనటువంటి ఒక వ్యవస్థకు అధినేత ఆయన. ఇలా టేబుల్ మీద తుపాకీ పెట్టి చర్చలు జరిపేటువంటి పార్టీ అటువంటి ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కాదు, ఎన్డీఏ ప్రభుత్వం కాదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా అనేక సందర్భాల్లో చర్చలు జరిపింది, వాళ్ళ చేతిలో తుపాకీ ఉన్నది అయినా చర్చలు జరిపింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలు సాధించింది ఏంది? నక్సలిజంగా ఉన్నది, విధ్వంసం జరుగుతున్నది, ఆశించడం జరుగుతున్నది, ఇంతవరకు సాధించింది ఏం లేదు. ఇలా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏర్పడిన కఠినంగా వ్యవస్థం కాబట్టి ఈ దేశంలో తుపాకీ ఒక చట్టాన్ని కాపాడే పోలీస్ చేతిలో ఉండాలి, ఈ దేశాన్ని కాపాడే ఒక జవాన్ చేతిలో ఉండాలి తప్ప ఇలా విధ్వంసక శక్తిలో తుపాకీ ఉంటే దాన్ని ఉపేక్షించేది లేదు, దాన్ని పూర్తిగా నిర్మూలించి తీరుతామని చెప్పి ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం సంకల్పం తీసుకునే కనుకనే ఈ దేశంలో బాంబ్ బ్లాస్ట్లు ఆగిపోయినాయి. ఈ నరహంతక నక్సలైట్లు కానీ ఇటువంటి నరమేధం కానీ పూర్తిగా నిర్మించబడ్డదంటే ఇలా అర్థం చేసుకోవాల్సి వస్తుంది. ప్రజల్లో కూడా పూర్తిగా వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజలు నక్సలిజాన్ని టెర్రరిజాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు కాబట్టి వాళ్ళ అర్బన్ నక్సల్స్ పేరుతోని వాళ్ళ సమాజంలో సదస్సులు నిర్వహిస్తూ, విద్యాలయాల్లో సదస్సులు నిర్వహిస్తూ, విద్యార్థుల లోపల ఈ సమాజం లోపల ఒక తప్పుడు ఆలోచన కల్పిస్తూ వాళ్ళు తిరిగి నక్సలిజమే గొప్ప ఇద్దామని చెప్పి చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనందరం కూడా వాళ్ళ జాగృతం కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేసీఆర్ గారు మన ఆపరేషన్ కగారు ఆపేయాల్సిందే చర్చ జరపండి. ఇలా నిషేధించిన ఈ తెలంగాణ రాష్ట్రంలో నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా నక్సలిజాన్ని నిషేధింపబడ్డది. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఉన్నాడు కేసీఆర్ ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు నక్సలిజం నిషేధాన్ని ఎందుకు ఎత్తివేయాలో స్పష్టం చేయాలి. ఇవాళ నక్సలిజాన్ని సమర్థించే రేవంత్ రెడ్డి గారు కూడా ఆయన ప్రభుత్వం ఏర్పడింది, ఆయనకు ధైర్యం ఉంటే నక్సలిజం నిషేధం ఎత్తివేయని చెప్పండి. అంటే ద్వంద్వ విధానాలు, వీళ్ళు ద్వంద్వ విధానాలు. వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఒక విధానం, అధికారం లేనప్పుడు ఇంకో విధానం. కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కానీ ఇలా విద్యార్థి పరిషత్ కార్యకర్తలు కానీ వాళ్ళు నా మీద పోస్టర్లు వేసినప్పుడు, విద్యార్థి పరిషత్ కార్యకర్త ఉన్నప్పుడు నా మీద పోస్టర్లు వేశారు. నేను పాటలు పాడినప్పుడు నువ్వు పాటలు పాడు బంద్ చేయాలి, లేకుంటే ప్రజల మధ్యలో గుణపాఠం చెప్తామని పోస్టర్లు వేశారు. నేను మొన్న మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం ఆయన కాపాడినప్పుడు నేను ఇట్లా చాలా మంది ఇప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ కానీ వివిధ క్షేత్రాల్లో అనేక మంది కార్యకర్తలు ఇప్పుడు కూడా ఆ రోజు దాడులు జరిగినప్పుడు కూడా, ఆ రోజు వార్నింగ్లు ఇచ్చినప్పుడు కూడా ఇప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ స్ఫూర్తిగా ఇవాళ సమాజ నిర్మాణం కోసం ఇవాళ పనిచేస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా మళ్ళీ చెప్తున్నా సామా జగన్మోహన్ రెడ్డి కానీ, జితేందర్ రెడ్డి కానీ, మధుసూదన్ గారు కానీ, రామన్న గోపన్, ఈ జిల్లా కాదు అనేక జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా అనేక మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇవాళ అమరులై
ఇవాళ మన స్ఫూర్తి పదార్థాలు ఉన్న విషయాన్ని అందుకే ఇలా ఇప్పటికీ విద్యార్థి పరిషత్ కార్యకర్తలు అందుకే బాబురావు సార్ చెప్పాడు మీరు చాలా మంది నక్సలిజం అంటే ఏందో తెలియదు దీనిలో చాలా మందికి నక్సలిజం అంటే ఏందో తెలియదు కానీ తెలియదు కాబట్టే ఇవాళ సమాజంలో తప్పుడు విషయాలను ఇవాళ ప్రేరేపించే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి ఈరోజు విద్యార్థి పరిషత్ ఇవాళ ఈ నక్సల్స్ నరమేధం మేధం మాదనం పేర్కొని ఇవాళ ఈ సదస్సులు నిర్వహిస్తున్నాం. సదస్సులు నిర్వహించే పరిస్థితి వచ్చిందంటే సమాజంలో ఎటువంటి దారుణమైన పరిస్థితులు లేవో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలా అర్బన్ నక్సల్స్ పేరుతోని ఈరోజు అనేక ప్రాంతాల్లో ఒక నిషేధిత సంస్థ అనుబంధంగా కొంతమంది వ్యక్తులు వచ్చి బహిరంగ నిషేధిత సంస్థకి వాళ్ళ మద్దతు తెలుపుతున్నారంటే వాళ్ళని నిర్మూలించి వాళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వమే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇలా విద్యా కమిటీలో అనేక వ్యవస్థలో ఇలా ఆ వ్యక్తులను ఆ భావాచరణ వ్యక్తులను నక్సల్తో సంబంధం ఉన్న వ్యక్తులను ఆ కమిటీలో వేస్తూ ఇలా విద్యార్థులకి ఏం బోధించదలుచుకున్నారో చెప్పాలి. ఇలా విద్యార్థి పరిషత్ ఒక డాక్టర్ కావాలి, ప్రతి విద్యార్థి ఒక ఇంజనీర్ కావాలి, ఒక దేశభక్తుడు కావాలి. మీరు చదువుకున్న చదువు సమాజానికి ఉపయోగపడాలి, దేశానికి ఉపయోగపడాలని చెప్పి కోరేటువంటి సంస్థ విద్యార్థి పరిషత్. ఇలా వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీకు తుపాకీ కొట్టండి, మీకు చదువులు అవసరం లేదు, ఇలా జంగల్ పోండి, పేద ప్రజలను చంపండి, ఆదివాసులను చంపండి, ఎస్సీ బడుగు బలహీన వర్గాలను చంపండి అని చెప్పి ఇలా వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. సమాజం ఆలోచించాలి. మీరు చదువు కావాలన్నా తుపాకీ కావాలన్నా ఇలా సమాజంలో చర్చ జరగాల్సిన దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉన్నది. ఇలా సపోజ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆలోచించాలి. ఆయన కాంగ్రెస్ పార్టీ కాకపోవచ్చు, అంతకుముందు టీడీపీలో ఉండొచ్చు, టీఆర్ఎస్ లో ఉండొచ్చు. ఇదే కాంగ్రెస్ పార్టీకి స్పీకర్, ఇదే కాంగ్రెస్ పార్టీకి అదా చేస్తున్నటువంటి శ్రీపాదరావు మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, చిట్టం నర్సిరెడ్డిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, రాజ్యాంగ ఆదివాసీకి సంబంధించిన వ్యక్తిని, ఎస్టీ ట్రైబల్ సంబంధించిన వ్యక్తిని మర్డర్ చేసిన వ్యక్తులు నక్సల్స్, అనేక మంది అమాయక పోలీసులు చంపించిన వ్యక్తులు నక్సల్స్. దీన్ని సామాజిక సమస్యగా ఏ విధంగా చూస్తామో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళ మహాముత్తారంలో ఒక ఎస్ఐ వాళ్ళ భార్య సీమంత పాపం డ్యూటీ చేసుకొని వాళ్ళ భార్య సీమంతం కార్యక్రమం అటెండ్ చేద్దామని పోతుంటే ఇదే నక్సలైట్లు వాళ్ళని బాంబులు వేసి కాల్చి చంపించినాయని. ఇది ఏ సామాజిక సమస్య సామాజిక కొంత చూడాలో ఇప్పుడున్నటువంటి వర్గం ఇప్పుడున్నటువంటి ఈ అర్బన్ నక్సల్స్ స్పష్టం చేసిన అవసరం ఉంది. రాజ్యాంగాన్ని చంపారు, దేనికోసం చంపారు? ఒక దూరదర్శన్ రిపోర్టర్ ఇలా అడవి ప్రాంతానికి పోతే చిన్న పిల్లలున్నారు, ఇలా ఆయన కూడా చంపేశారు. ఇది సామాజిక కొంత చూసుడా వీళ్ళు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇట్లా అనేక విషయాల్లో కూడా ఇవాళ నక్సల్స్ విధ్వంసాలు సృష్టించారు. వాళ్ళ హయాం వాళ్ళప్పుడు అనేక ప్రాంతాల్లో ఇవాళ చూడండి మహాముత్తారం కానీ ఇవాళ నల్లమల్ల అడవులు కానీ అనేక ప్రాంతాల్లో ఆదిలాబాద్ ప్రాంతం కానీ వరంగల్ కానీ కరీంనగర్ జిల్లా కానీ నిజామాబాద్ జిల్లా కానీ ఇట్లా అనేక జిల్లాల్లో అడవి ప్రాంతాల్లో ఎక్కడ కూడా ఒక హాస్పిటల్ లేకుండే, ఒక స్కూల్ లేకుండే, ఒక స్కూల్లో ఉపాధ్యాయుడు పనిచేయాలంటే నక్సల్స్ వార్నింగ్ ఇచ్చేవాళ్ళు. ఒక హాస్పిటల్ పేద తండాల్లో కానీ ఆ ఫారెస్ట్ ఏరియాలో పేద ప్రజలకు ఒక వైద్యుడు వైద్యం చేయాలంటే నక్సల్స్ అడ్డుకునేవారు. ఇవాళ ఒక టెలికమ్యూనికేషన్ సంబంధించి ఒక టెలికాం ఉద్యోగం పోవాలంటే నక్సల్స్ హతమార్చేవారు. రక్షణ కోసం ఒక కానిస్టేబుల్ పోతే నక్సల్స్ హతమార్చేవారు. ఫారెస్ట్ రక్షణ కోసం ఫారెస్ట్ అధికారులు పోతే నక్సల్స్ హతమార్చేవారు. మా పుట్ట కూటి కోసం మేము కూలి పని చేసుకోండి చెప్పి ఒక ట్రైబల్ కులస్తులు ట్రైబల్ జాతికి సంబంధించిన వ్యక్తులు పోతే నక్సల్స్ హతమార్చేవారు. ఇలా నక్సల్స్ హతమార్చింది ఎవరు? డాక్టర్లను చంపారు, ఉపాధ్యాయులను చంపారు, అడ్వకేట్స్ చంపారు, రైతులను చంపారు, పేద ప్రజలను చంపారు. 50,000 మందిని బలిగొన్న నక్సల్స్ ఏ విధంగా దేశభక్తులు అవుతారు, ఏ విధంగా సంస్కారకర్తలు అవుతారో ఇవాళ స్పష్టంగా కావాల్సిన అవసరం ఉంది. ఇవాళ చూడండి, ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడత మీరు మంతనివ్వండి, ఈ దేశంలో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఎక్కడ కూడా నేషనల్ హైవేస్ వచ్చినాయి. ఇవాళ జంగల్ నుంచి హలో అన్ని టెలికమ్యూనికేషన్ వ్యవస్థను కూడా ఇవాళ మనం బలోపేతం చేసాం. ఇవాళ ఫారెస్ట్ పోయినా మాట్లాడుకుంటున్నాం, ఏరికైనా రోడ్లు ఉన్నాయి, వైద్యం ఉంది, విద్య ఉంది, అన్ని రకాల సదుపాయాలు ఇవాళ అన్ని ప్రాంతాల్లో జంగల్ ప్రాంతాల్లో ఉన్నాయంటే ఇలా ప్రజలు దాన్ని స్వీకరిస్తున్నారంటే, ప్రజలు దాన్ని సహకరిస్తున్నారంటే వాళ్ళ నక్సల్స్ మీద ఎంత వ్యతిరేకత ఉంది. నక్సల్స్ యొక్క భావాజాలాన్ని ప్రజలు ఏ విధంగా వ్యతిరేకించారు. ఇన్ని సంవత్సరాలుగా నక్సల్స్ వల్ల అభివృద్ధికి దూరమైన
అనేక ఇబ్బందులు పడ్డాం, అనేక అవస్థలు పడ్డాం, పేదలకైనా ఇబ్బంది పడ్డాం, తిండికి లేదు తిప్పలు లేదు, అలా అనేక అవస్థలు పడ్డామని చెప్పి ప్రజలందరూ భావించిన కనుకనే నక్సల్స్ ఇలా గ్రామాల నుంచి తరిమి కొట్టిరు కనుకనే ఇవాళ కేంద్ర ప్రభుత్వానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి ప్రజలు సహకరించిన కనుకనే ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రం కానీ ఈ దేశంలో అనేక నక్సల్స్ ప్రాంతాలు అభివృద్ధి చెందిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళు అంత మందిని ఓడంట భయపడవాళ్ళం, సిరిసిల్ల ఓడంట భయపడవడం, పోవాలంటే 3 గంటలు, బస్సులో పోతే చంపేస్తారు, కార్లో పోతే బస్సులో పోతే పేల్ చేస్తారు, పోలీస్ జీవులను బెయిల్ చేస్తారు. ఇట్లా అనేక సందర్భాలు అనేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో ఈ రోజు ఈ దేశంలో నక్సలిజాన్ని పూర్తిగా నిర్మూలించడానికి వాళ్ళ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా వేల కోట్ల రూపాయల నిధులను వాళ్ళ ప్రత్యేకంగా కేటాయిస్తూ ఇటువంటి దేశద్రోహులను సంఘ విద్రోహ శక్తులను పూర్తిగా నిర్మూలించాలని చెప్పి ఆలోచనతోని ఇవాళ మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇలా ముందుకు వస్తున్న విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. అందుకే దీన్ని ఏమంటారంటే ఇలా నరేంద్ర మోడీ ప్రభుత్వం పూర్తిగా నక్సల్స్ వ్యతిరేకిస్తుందంటే వీళ్ళు సమాజానికి వ్యతిరేక శక్తులు అని చెప్పి తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తుంది. వాళ్ళు ఇవాళ మీ నమ్మడం చాలా మంది విద్యార్థి పరిషత్ కార్యకర్తలు ఇప్పటికీ నేను కూడా మా పార్టీ మీటింగ్లు చెప్తా ఉంటాను. నేను వాళ్ళ చరిత్ర తిరుపతి కావచ్చు, ఎవరైతే ఈ నమ్మిన సిద్ధాంతం కోసం ఇవాళ చాలా మంది బలిదానం అయిపోయారో వాళ్ళు ఏ విధంగా త్యాగం చేశారు, దేనికోసం త్యాగం చేశారు, ఆ చరిత్రను తరతరాలకు అందించాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే బాబురావు సార్ కూడా ఇంతకుముందు చెప్పింది నేను, వాళ్ళు ఏ రోజు పుట్టిరు ఏ రోజు చనిపోయారో కాదు. నిజంగా హుజాబాద్లో రవీందర్ రావు భారతీయ జనతా పార్టీ కార్యకర్త రథయాత్ర చేసిన చెప్పి ఆ రవీందర్ రావును స్కూటర్ కట్టేసి రోడ్డు మీద స్కూటర్ మీద గుంజుకుంటా అన్ని రోడ్లు దింపారు. ఎంత అవస్థపడాలి కోసం ఆలోచించండి. వాళ్ళు దేవుని పూజ చేస్తే మౌసూరం గౌడు దేవుని పూజ చేస్తే చంపేస్తారు, జయానంద్ గణేష్ను పూజ చేస్తే చంపేస్తారు, జాతీయ జెండా ఎగరేస్తే చంపేస్తారు, సమస్య కోసం ఫైట్ చేస్తే చంపేస్తారు. కాబట్టి ఇవన్నీ విషయాలను మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇవాళ అర్బన్ నక్సల్స్ పేరుతోని ఎవరైతే ఇవాళ సమాజంలో పట లేనిపోని ఆలోచన కల్పిస్తారో వాళ్ళ మీద ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కూడా కోరారు, ఆపరేషన్ కగార్ వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పినాం. మేము బ్యాలెట్ ద్వారా అధికారం బ్యాలెట్ కోసం మేము కొట్లాడుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాస్వామ్యంగా బ్యాలెట్ ద్వారా న్యాయం జరగాలని మేము కొట్లాడుతున్నాం. ఇలా మీరు బుల్లెట్ ద్వారా మేము కొట్టాలని మీరు ఇస్తున్నారు. ఒకే ప్రాంతంలో ఈ రెండు ఇమిడలో కాబట్టి మేము తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం కావాలని మీరైతే కోరుకుంటున్నారో, తుపాకీ గుట్టం ద్వారా మీరైతే చేయాలని చూస్తున్నారో దాన్ని సమూలంగా నిర్మూలిస్తామని చెప్పి వాళ్ళ అమిత్ షా గారు చెప్పిన తర్వాత వాళ్ళ ఆపరేషన్ కగార్లో అనేక మంది నక్సలైట్లు వాళ్ళు లొంగిపోయారు. ఇప్పుడు లొంగిపోతా ఉన్నారు, వాస్తవాలు తెలుసుకొని లొంగిపోతా ఉన్నారు. ఇంతవరకు వాళ్ళు సాధించింది ఏం లేదు. ఇంతవరకు ఇలా తుపాకీ గుట్టం బట్టి మీరు సాధించింది ఏంది? ఏం లేదు. అమాయక ప్రజలను, అమాయక గిరిజనులను, అమాయక విద్యార్థి సంఘ నాయకులను, అనేక మంది రాజకీయ పార్టీ నాయకులను, అమాయక పోలీసులను చంపిరు తప్ప మీరు ఇంతవరకు సాధించింది ఏంటి అంటే శూన్యం వల్ల సాధించింది. వాళ్ళ బ్యాలెట్ నమ్ముకున్నటువంటి భారతీయ జనతా పార్టీ కానీ, బ్యాలెట్ నమ్ముకునే విద్యార్థి పరిషత్ కానీ, బ్యాలెట్ నమ్ముకునే అనేక సంస్థలు కానీ ఇవాళ ఈ దేశంలో ఈ దేశాన్ని ఏలే పరిస్థితి వచ్చింది, ఈ దేశాన్ని పాలించే పరిస్థితి వచ్చింది, ఈ దేశాన్ని అభివృద్ధి చేసే పరిస్థితి వచ్చింది. ఇవాళ ప్రపంచంలో భారతదేశం యొక్క కీర్తి పతాకాన్ని ఎగిరేసే పరిస్థితి వచ్చిందంటే ఇవాళ సక్సెస్ అయింది. వాళ్ళ జాతీయవాదులు ఈ దేశంలో సక్సెస్ అయింది తప్ప, బ్యాలెట్ నమ్ముకున్న జాతీయవాదులు సక్సెస్ అయింది తప్ప, బుల్లెట్ నమ్ముకున్న టెర్రరిస్టులు కానీ, బుల్లెట్ నమ్ముకున్న నక్సలిజాలు కానీ ఇలా పూర్తిగా నిర్మూలించి అంతమైపోయిన విషయాన్ని ఇలా సమాజం గుర్తించాలి. అయినప్పటికీ ఇక సిగ్గు లేకుండా ఇప్పుడు కూడా తుపాకీ కొట్టడం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకునే వ్యక్తులు ఇలా మూర్ఖత్వాన్ని విడిచి బయటికి రావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో విద్యార్థి పరిస్థితి వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఈ సదస్సులు నిర్వహించడం చాలా సంతోషం. కాబట్టి ఎవరైతే ఈ నమ్మిన సిద్ధాంతం కోసం వాళ్ళ బలిదానం అయిపోయారో, ఏ లక్ష్యం కోసం ఇవాళ బలిదానం అయిపోయారో ఆ లక్ష్యాన్ని చేరుకునే దిశగా ఇప్పటికే అడుగులు ముందుకు పడుతున్నాయి. ఇటువంటి బృహత్తర కార్యక్రమంలో మనం అందరం కూడా దానిలో భాగస్వామై ఒక సంకల్పం తీసుకొని ఇటువంటి వ్యక్తుల పట్ల, ఇటువంటి దుష్ట శక్తుల పట్ల, ఇటువంటి నరహంతకుల పట్ల, వాళ్ళను ప్రోత్సహించే వ్యక్తుల పట్ల, వాళ్ళను సపోర్ట్ చేసే పాలకుల పట్ల మనం అప్రమత్తంగా ఉండి ఒక ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేటువంటి
వ్యక్తులకు మీరు మద్దతు తెలిపి ఇటువంటి జాతీయ భావజాలని పుడిపుచ్చుకొని ముందుకు సాగాల్సిందిగా